జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు మీకు ఇంత ప్రేమ ఎందుకు? జగన్ అంటే నాకు నిజంగానే ప్రేమ. అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ముళ్లకు మంచి మంచి పథకాలు ఇద్దామని ఆంధ్రప్రదేశ్లో గెలిపించారు. చాలా అభివృద్ధి చేశాను. అటువంటి పథకాలు మళ్ళీ ఇద్దాం అనుకుంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ జనం అంతా కూడా నన్ను నిజంగానే నమ్మలేదు. నేను చేసిన నిజాలన్నీ కూడా మళ్ళీ ఎంగారు పక్కన. అందుకనే నేను రానని ఈ యొక్క ఆఖరిసారిగా అసెంబ్లీకి వెళ్తున్నాను. కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ ఎటువంటిదంటే మహేష్ బాబు సినిమాలో అసెంబ్లీ దొక్కుతున్నప్పుడు ఎంతైతే బ్యాక్గ్రౌండ్ ఆర్ఆర్ వేస్తారో అలాగే నా యొక్క అసెంబ్లీకి కూడా అంతే ఆర్ఆర్ వేయాలని నేను కోరుకుంటున్నాను. సో పవన్ కళ్యాణ్ గారి ముందు నిలబడి ఆయనతో మాట్లాడగలరా జగన్ గారు? మీ అభిప్రాయం చెప్పండి. బేసికల్లీ పవన్ కళ్యాణ్ ఎవరండి? ముఖం మీద మేకప్ వేసుకునేవాడు. కానీ ఆయన అసెంబ్లీకి రాగానే నేను ఎందుకు గజ గజ వణికానంటే ఆయన మేకప్ తీసి ప్యాకప్ చెప్తాడేమో నా జీవితానికి అని గజ గజ వణికాను. రైట్. నెక్స్ట్, భయమేనా మీకు కళ్యాణ్ గారు అంటే? భయమేనా? బేసికల్లీ విలన్లు కొట్టినట్టు నన్ను కూడా దంచి కొడితే ఈ యొక్క ఫ్యాన్ ఎక్కడికి పోతుందో తెలీదు అని మనవి చేసుకుంటూ పక్కకి తెగించుకోవాలి, ఇంకేం చేయలేం. కాబట్టి అందుకనే గజ గజ వణుకుతున్నాం. అందుకే 11 సీట్లు అయినా వచ్చినాయి. ఆ స్వీట్లు కూడా ఎక్కడ పెట్టుకోలేదు తెలియక మా పార్టీ వాళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని. రైట్. నెక్స్ట్, అంటే భయం ఏం లేదా మీకు? అంటే టీడీపీ జనసేన ఇంత మంచిగా ఉంది కదా, ఫ్యూచర్లో సీఎం అవుతారా మీరు? 30 సంవత్సరాలు ఉంటారన్నారు కదా జగన్ గారు. కళలు ఎన్నైనా కంటాం, కానీ దాన్ని నిరూపించుకోవాలంటే మనలో మంచి ఉండాలి. ముంచే తత్వం ఉంటే మంచి తత్వం ఎక్కడ ఉండదు తమ్ముడా. మనం ఇంకెప్పటికీ అవ్వలేం. అందుకే ఆఖరిసారిగా ఎక్కడికి, దాని పేరేం పేరు, అసెంబ్లీకి వెళ్తాను. రైట్. అంటే ఏంటి భయం ఉందా కళ్యాణ్ గారు అంటే మీ జగన్ అన్నకు? బేసికల్లీ జగనానికి ఎవరంటే భయం లేదు. భయం ఉన్నా కానీ లోపలే పెట్టుకుని పైకి మాత్రం నవ్వుతూ ఉంటాడు. అదేదో సినిమా వచ్చింది, అది జబర్దస్త్ యాక్టర్ నవ్వుతూ ఉంటాడు కదా, అదేం సినిమా? గెటప్ సీన్ అన్న సీను. గెటప్ సీను ఆ కుర్రవాడి మాదిరిగా నవ్వుతూ, రాజు యాదవ్ లో నవ్వుతూ ఎప్పుడు ఎందుకుంటాడంటే ముఖం మీద బాల్ దింగుతారు, అందుకే నవ్వు వస్తుంది. వీడి జీవితంలో కూడా ఎన్నో చెడు అనుభూతులు ఉంటాయి. నవ్వకూడదు అని ఆ నవ్వుని మెయింటెనెన్స్ చేస్తాడు చావు దగ్గరికి వెళ్ళినా కానీ. అదే మెయిన్ థింగ్ అనమాట. జై జనసేన అన్న బ్రో. బేసికలీ జనసేన అంటే నాకు చాలా అసహ్యం, కానీ ఒక్కసారి నీ కోసం తమ్ముడా జై జనసేన.